పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు. చాలా నెలలు గడిచిపోయి తొందరగా పాండవులు ఎక్కడ ఏ రూపాలతో ఉన్నా మనం పట్టుకోవాలి. పట్టుకుని పాండవుల్ని గుర్తించేస్తే మళ్ళీ పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. మీరు ఒకటి ఆలోచించండి, మేము వెళ్ళామంటే వాళ్ళు ఇప్పుడు తన అర్ధరాజ్యం ఇవ్వనంటున్నాడుగా, అంత మొండితనం వాళ్ళు ఉంటే ఆయన నమ్మకం ఏమిటో తెలుసా అండి? ధర్మరాజు అలా అనడం. అందుకే విచిత్రం ఏమిటంటే 12 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయిందంటాడు భీష్ముడు, అవలేదంటాడు దుర్యోధనుడు. ఎవరు చెప్తే నమ్ముతాడు? ఆఖరికి వేగుల వాళ్ళని పిలిచన్నాడు, మీరు మారువేషంలో వెళ్ళి ధర్మరాజుని అడగండి అయిపోయిందో లేదో అన్నాడు. వాళ్ళు మారువేషంలో వెళ్ళి ధర్మరాజుని అడిగారు, అయిందా నిజంగా అజ్ఞాతవాసం ఏడాది అన్నారు. అయిపోయిందని ఆయన లెక్క చెప్పాడు. ఆయన లెక్క వినలేదు దుర్యోధనుడు. ధర్మరాజు గారు చెప్పారు అయిపోయింది టండి అన్నాడు. అయితే అయిపోయి ఉంటుంది అన్నాడు. అంటే నమ్మకం ఏమిటో తెలుసా అండి? ధర్మరాజు అబద్ధం ఆడటం, ధర్మరాజు ధర్మం తప్పడం. ధర్మం తప్పడు కాబట్టి ఆయనకి ధర్మం రక్షణగా నిలబడుతుంది అని దుర్యోధనుడు అనుకుని ఉంటే భారతం ఇంకోలా ఉండేది. మీరు గమనించండి, ధర్మరాజు ధర్మం తప్పడు. ధర్మం తప్పని ధర్మరాజు గీసిన గీత 4 తమ్ముళ్ళు దాటరు. ఇది తెలియదా దుర్యోధనుడికి? ఖచ్చితంగా తెలిసి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మీకు చాలదా? నా సొంతంగా మీరు భారతంలో ఉంది చదవండి. ఇది తెలిసి ఉంటే, ఇంత ధర్మం తప్పని వాడు కాబట్టి ఈశ్వరానుగ్రహం ధర్మజునికి ఉంటుంది. కాబట్టి ధర్మజునితో వైరం కన్నా ధర్మజునితో సంధి మంచిది అని దుర్యోధనుడు అనుకుని ఉంటే మహాభారతం ఇంకోలా ఉండేది. మాట తప్పని వాడు ధర్మరాజు కాబట్టి మనం కనిపెట్టేస్తే మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళిపోతారంటాడు. అక్కడుంది బుద్ధి తక్కువతనం, అక్కడుంది మూర్ఖత్వం. ఒకడు సంతోషంగా ఉంటున్నాడు, ఏమిటి కారణం? వాడి భక్తి. నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. ఏం పొందాలి? భక్తిగా ఉండడం, ధర్మంగా ఉండడం నేర్చుకోవాలి. అవి మానేసి ఆయన సంతోషంగా ఉంటున్నాడని నువ్వు వేడిస్తే నీకేమిటి వస్తుంది? నీకు వచ్చేది ఏం ఉండదు దానివల్ల. నీవు నీ మార్గాన్ని నిరూపణం చేసుకోవడంలో ఉంటుంది. ఇది చాలా మందికి ఉండే గుణం ఎక్కడుంటుందంటే, భగవద్భక్తి గొప్పది అంగీకరిస్తారు, ధర్మం గొప్పది అంగీకరిస్తారు. ఉత్తర క్షణం చాటుకెళ్ళి ఏమంటారో తెలుసా అండి? అబ్బా ఆయనదంతా చాదస్తం అండి, అలాగే ఉంటాడంట. అప్పుడు ఇంక నీకెందుకు పనికి వచ్చింది అది? అది చాదస్తం అయితే నీకు ఇంకెందుకు పనికిరాదు అది. దానికన్నా కాస్త పై స్థాయిలో నిలబడితే దుర్యోధనుడు అంతే. నేను నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేయడానికి పూర్వం చెప్పినటువంటి ఉపకీచక వధ ఘట్టంలో అంతటి ప్రాజ్ఞుడు, సాక్షాత్తు ధర్మరాజు గారి తర్వాత పుట్టినటువంటి వాడు, వాయుపుత్రుడైనటువంటి భీమసేనుడు కూడా కీచకుడి వెంటే ఉపకీచకులు ఉంటారు అన్న విషయాన్ని గుర్తెరగడంలో వైక్లభ్యాన్ని పొందాడు. దానివల్ల ఎంత ప్రమాదం ముంచుకొచ్చిందో అది మనిషి తన ఊహ చేత జయించడం సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు నేను వస్తుంటే మా దొరగారు నాతో అదే మాట్లాడుతున్నారు. మీరు చూడండి, కీచకుణ్ణి సంహరించడానికి ఒక ప్రణాళిక వేశారు. ఉపకీచక వధకి ప్రణాళిక ఏం లేదు. అది ఆపద అంటారు దాన్ని. ఆపద అంటే మీరు వెంటనే ఊహించి పరిష్కరించడానికి వీలైనటువంటి సమస్య కానిది. ఆపద గట్టెక్కాలి అంటే మీరు దేన్ని ఈశ్వరుని యొక్క అనుగ్రహం దానికి తోడుగా వస్తేనే ఆపదని గట్టెక్కగలరు. ఈశ్వరానుగ్రహం ఎందుకు కలగాలి? మీరు దేన్ని అనుష్ఠిస్తున్నారు అన్నదాన్ని బట్టి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందుకే మీకు సనాతన ధర్మంలో మీరు ఎన్ని విన్నారు అన్నదానికి ఉన్నటువంటి విలువ కొంత మాత్రమే, మీకు ఎన్ని తెలుసు అన్నదానికి ఉన్న విలువ కొంత మాత్రమే, మీకు తెలుసున్నది మీరు ఎంత అనుష్ఠిస్తారు అన్నదానికి చాలా ఎక్కువ విలువ. నమ్మి ఒక నామం చెప్పారనుకోండి, అది గట్టెక్కిస్తుంది. నమ్మి ఒక్క భక్తితో కూడినటువంటి ధర్మావలంబనంలో ఒక్క గుణం మీ యందు ప్రకాశించిందనుకోండి, అది మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. ఇది ఏదైనా సరే మీ యొక్క అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. ఆ రావడం అన్నది కుదరలేదనుకోండి, అవకాశాన్ని బట్టి ఈశ్వరుడు, అవకాశాన్ని బట్టి భక్తి, అవకాశాన్ని బట్టి ధర్మము
అన్న లక్షణం నిత్య జీవితంలో లౌకిక వ్యవహారములను నడిపించేటప్పుడు లాభసాటిగా ఎలా ఉంటుందని ఆలోచించి ప్రవర్తించేటటువంటి ఆలోచన సరళి ధార్మిక జీవనమునందు కూడా ప్రతిబింబించి ప్రవేశించిందనుకోండి, ఖచ్చితంగా ప్రమాదానికి హేతు అవుతుంది. ఎప్పుడు ఈశ్వరానుగ్రహం స్థిరంగా మిమ్మల్ని వెన్నంటి కాపాడుతుందంటే మీకు పూనిక అన్నది చెదరనిదై ఉండాలి. ఈ పూనిక చెదరకుండా ఉండడం కోసమే అసలు నిజానికి ఎన్ని విన్నా ఈశ్వరుడు ఏదో గత జన్మలలో చేసుకున్న పుణ్యానికి ఒక విభూతిని ఒక దాన్ని ఇస్తాడండి. ఇవాళ నేను 4 మాటలు చెప్పానంటే ఈశ్వరానుగ్రహం, అందులో నా గొప్పతనం ఏం లేదు. ఒకరు ఏదో ఒక గొప్ప కావ్యాన్ని రచన చేశాడంటే ఈశ్వరానుగ్రహం, అందులో ఆయన గొప్పతనం ఏం ఉండదు. కానీ నా గొప్పతనం లేదు అని గ్రహించి సమాజాన్ని ఈశ్వర స్వరూపంగా చూసి సమాజం యొక్క ఉన్నతి కొరకు ఎవడు తిరిగి పునరంకితం చేస్తాడో వాడు ప్రాసాద బుద్ధితో బతికి తన జీవితాన్ని ధన్యం చేసుకున్న మహాపురుషుడు. అది ఏర్పడడం కోసమని మీకు ఈ సమస్త సాహిత్యం వచ్చింది. ఈ సాహిత్య ప్రయోజనాన్ని మీరు అందుకోకుండా కేవలం కథాభాగంగా మీరు దాన్ని విన్నారనుకోండి, దాని యొక్క విలువ ఎక్కడి వరకు పరిమితం అయిపోతుందంటే అది ఒక సంఘటనకి పరిమితం అయిపోతుంది. అప్పుడు అది చరిత్ర. ఉపకీచకులు ద్రౌపదిని ఆ కీచకుడి శవానికేసి కట్టేశారు. ఆవిడ అరిచింది, భీముడు విన్నాడు. ఆయన శ్మశానం దగ్గరికి వెళ్ళి చెట్టు పీకి నిలబడితే గంధర్వులు అనుకున్నారు. వాళ్ళ 105 మందిని సంహరించాడు. ఇప్పుడు మీకేమైనా ప్రయోజనం ఉందా దీంట్లో? ఇది మీరు విన్నారు. ఇంత కష్టపడి మీ అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మీ అందరూ ఇక్కడ కూర్చుంటే ఒక్కొక్క మనిషి నిన్నను ఈ ఘట్టం వింటే, ఒక్కొక్కరు గంట సేపు వింటే సభలో ఎన్ని వేల మంది ఉన్నారో అన్ని ఇంటూ 1 గంటకి ఇన్ని వేల గంటలంటే అన్ని వేల గంటల కాలస్వరూపమైన ఈశ్వర శక్తికి నేను జవాబుదారి. ఎందుకంటే మీ సమయాన్ని నేను తీసుకున్నాను. నేను అది చెప్పి వదిలిపెట్టేశాను అనుకోండి, అప్పుడు నేను ఈ పీఠం మీద కూర్చోవడానికి అనర్హుణ్ణి. నేను సంఘటనా వివరణం ఒకటే చేశాను. అంతకు మించి మీ యందు ఏదో ఒక ప్రోద్బలాన్ని తీసుకురావడంలో నేను విఫలమైపోయానని గుర్తు. మీరందరూ నేల మీద కూర్చుని కింద కూర్చుని ఇంత ఎత్తైన పీఠం నాకు వేసి కూర్చోపెట్టి ఇన్ని వేల మంది నన్నే చూస్తూ వింటున్నారంటే మీరు ఏదో కోరుకుంటున్నారు. భారతం నుండి మీరు ఏదో ఒక గొప్ప భావన పటిమ కలగాలి అని కోరుకుంటున్నారు. అది ఎక్కడ పట్టుకోవాలి మీరు అన్నది నేను తెలియచేయవలసి ఉంటుంది. అది మీరు పట్టుకోగలిగితే మీ జీవితాలకు ఒక ధన్యత వస్తుంది. ఒక నమ్మకం ఏర్పడడానికి ఎన్నిసార్లు జరగాలండి? ఆకలేసింది, ఏం చేయాలో తెలియదు, ఏడుస్తున్నాడు. అమ్మంది అన్నం తినరా అంది, అన్నం పెట్టిందమ్మ, ఆకలి తీరింది. జీవిత పర్యంతం ఆకలిస్తే ఏడుస్తాడా? ఏడవడు. ఆకలిస్తే అన్నం పెట్టమని అడుగుతాడు. ఇప్పుడు ఏడవడు, ఎందుకని తెలిసిపోయింది. ఆకలిస్తే అన్నం తింటే ఆకలి తీరుతుంది. దాహం వేసింది, ఏడిచాడు. అమ్మ నీళ్లు పట్టింది, దాహం తీరింది. ఇప్పుడు నీళ్లు తాగేయడం అలవాటు చేసేసుకున్నాడు. ఏదో తోచట్లేదు, 4 కీర్తనలు వినడం అలవాటు చేసుకున్నాడు, తోచిపోయింది. ఇప్పుడు తోచట్లేదని ఏడుస్తాడా? 4 కీర్తనలు వింటాడు. ఒకసారి జీవితంలో ఒకటి సత్యము అన్నది ఎరుకలోకి వచ్చిందనుకోండి, అన్నం తినడం విషయంలో నువ్వు ప్రతిసారి అనుమాన పట్టలేదుగా, నీళ్లు తాగడానికి అనుమాన పట్టలేదుగా. ఇది అగ్నిహోత్రము అంటే ముట్టుకుంటే కాలుతుందని ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ ముట్టుకోవడానికి నీకేమి ఈసారి కాలదేమో అగ్నిహోత్రం అని నీకు అనుమానం ఉండట్లేదుగా. ఇతిహాసాన్ని వేదవ్యాసుడి వంటి మహాపురుషుడు, తిక్కనగారి వంటి సోమయాజీ మనకు అందించినప్పుడు వినడం వల్ల కలగవలసినటువంటి పూనిక ఎటువంటిదంటే, దీన్ని నేను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని నేను కూడా ఆపద నుంచి గట్టెక్కగలను, ఈ పూనిక రావాలి. ఇది నేను అందుకే చెప్పింది. ఒకే వృత్తాంతం 2 మలుపులు తిరిగింది. కీచక వధ భీమ ప్రణాళిక, ఉపకీచక వధ భీముడి ఊహ కందనిది. ఊహ కందని దాని నుంచి ఎలా బయటపడ్డారు ఇద్దరు? అజ్ఞాతవాసం భంగం కాకుండా కేవలం ఈశ్వరానుగ్రహం. అది తప్ప మీకు నేను ఒక్క మాట ఇప్పుడే అంటున్నాను దొరగారితో. భీముడికి నిద్ర పడితే ఏమై ఉండేదండి? ఆయనేం మామూలుగా లేడు. అంతసేపు మల్లయుద్ధం చేశాడు, అలిసిపోయాడు, వచ్చి ఒళ్ళు కడుక్కున్నాడు, పొడి పంచె కట్టుకున్నాడు, పడుకున్నాడు, నిద్ర పట్టేసింది, అయిపోయిందంతే విరాటపురం. అసలు మహాభారతం ఎటు తిరుగుతుందో ఇక మీరు ఊహించలేరు.
నిద్ర కేవలము ఈశ్వరానుగ్రహము అని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. ఎందుకంటే నిద్రాకాలిక సుఖమును ఇచ్చేటటువంటి స్వరూపం కేవలం పరమశివుడు. అటువంటి శివానుగ్రహం నిద్ర పట్టకపోవడంగా భీముని యందు ప్రవర్తించింది. నిద్ర పట్టేసింది అనుకోండి, మీరు చూడండి, గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తుంటారు, రాజమండ్రి దగ్గర లేస్తారు, సామర్లకోట వచ్చేస్తుంది, దిగిపోవాలని చెప్పి. నేను ఎంతో మందిని చూశాను, కూర్చుని కిటికీలోంచి చూస్తుంటారు, ఇంకా అనపర్తే కదా దాటిందని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు, అనకాపల్లిలో తెలివి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏ కార్యం మీద బయలుదేరాడో ఆ కార్యం భగ్నం కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అది తెల్లవారకట్ట ఏ ముహూర్తానికో వెళుతున్నాడు అనుకోండి, ఆయన వచ్చేప్పటికి ఆ పెళ్ళి అయిపోతుంది. కాబట్టి కేవలం నిద్ర పట్టడం ఒక్కొక్కసారి వరం, కేవలం నిద్ర పట్టకపోవడం ఒక్కొక్కసారి వరం. ఎప్పుడు ఎలా ఏది ఎంత మేర మీ యందు ఉండాలో మీరు నిర్ణయించుకుంటే సరిపోదు, ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. భీముడికి నిద్ర పట్టకపోవడంలో, ద్రౌపదీదేవి కేక ఆయనకి వినపడడంలో ఉందంతే కథ మలుపు. హోర్న వాన పడిందండి, అయిపోయిందా విరాటపురం? హోర్న కురుస్తోంది వాన. వినపడతాయా ద్రౌపదీదేవి కేకలు? ఇప్పుడు భీముడి చెవిన ఆ కేక పడేటట్టు చేసి భీముడు వచ్చి అంత ఆపదలో, అంత ఉత్కంఠలో, నేను ముందు శ్మశానానికి పరిగెత్తి చెట్టు పీకి పట్టుకుని నిలబడితే చీకట్లో 5 గంధర్వులు అనుకుంటారనేటటువంటి ఆలోచన వచ్చి అజ్ఞాతవాస భంగం కాకుండా కార్యం జరిగేట్టు చూసిన వాడు ఎవరిని మీరు ఆపాదించి చెప్పగలరు? ఎవరో ఒకరికి కీర్తి మీరు కట్టబెట్టి మాట్లాడగలరా? కుదరదు. ఎట్నుంచి ఎటొచ్చినా ఈశ్వరుడే దానికి పరిష్కారం. ఇది ఎలా, ఎందుకు అందాలి? ఇది ద్రోణుడు అంటాడు ఈ మాట. అది గురువు. ద్రోణుడనే పిలవబడ్డాడు, తర్వాత ఆచార్యుడయ్యాడు, ద్రోణాచార్యుడు అయ్యాడు. అందరూ ఒకలా మాట్లాడితే ద్రోణుడు ఒకలా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో తెలుసా అండి? పూనిక, నమ్మకం ఉన్నవాడు, ఈశ్వరుణ్ణి నమ్మినవాడు, గురువుని నమ్మినవాడు ఒకలా మాట్లాడతాడు. నేను ఇందాక అన్నానే, లౌకికమైన కార్యక్రమ నిర్వహణ ఎలా ఉంటుందో ఈశ్వర భక్తి అలా ఉన్నవాడి మాట ఒకలా ఉంటుంది. అది పూర్ణమైనటువంటి పూనికతో ఉండదు. మీకు నేను ఇంకొక విషయం చెప్తా విరాట పర్వం నుంచి, బాగా గమనించండి. నిన్న ద్రౌపదీదేవి ఏమంది? 13 రోజులుందమ్మా, ఇంక 13 రోజులుంది, నేను కొంచెం నా మర్యాద చెల్లించుకోవలసిన అవసరం, ఇంకొక 13 రోజులు నీ అంతఃపురంలో ఉంటాను, నా భర్తలైన 5 గంధర్వులు నిజరూపాలతో నీకు కనపడతారు, నాకు చేసిన ఉపకారానికి వారు ఉత్తినే వెళ్లరు, నీకు మహోపకారం చేస్తారంది అన్నది కదా నిన్న ద్రౌపదీదేవి. 13 రోజులు ఉండగా ఈ సంఘటన జరిగింది అని చెప్పకనే చెప్తోందా లేదా? ఇది 6 నెలల ముందు జరిగి ఉంటే, కీచకుడు అజ్ఞాతవాసం 13 రోజుల ముందే ద్రౌపదిని చూడాలని ఎక్కడుందంటే 2 రోజులు కదా చచ్చిపోయాడు. 13, 2, 15 రోజులు అంటే పక్షం ముందు ద్రౌపదీదేవిని చూశాడు. అప్పటికి ఆవిడ ఎన్ని నెలల నుంచి ఉంటుంది అక్కడ? 10 నెలల పైచిలుకు నుంచి ఉంటుంది. అంతకు ముందే ఎప్పుడో అప్పుడు కీచకుడికి అక్క దగ్గరికి ఎడదామన్న బుద్ధి పుట్టి ద్రౌపదీదేవిని చూసి ఉంటే, కీచక సంహారం జరిగి ఉంటే దుర్యోధనుడు పసిగట్టాడు. పసిగట్టి ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం ఏకకాలంలో చేశాడు. అది వెళ్ళిన 2 నెలల తర్వాత జరిగి ఉంటే విరాట పర్వంలో అజ్ఞాతవాసం పూర్తి అయి ఉండేదా? కేవలం 13 రోజుల ముందు వరకు ద్రౌపదీదేవి కీచకుడి కంట పడకుండా ఉండడంలో ద్రౌపదీదేవి గొప్పతనం ఉంది అని మీరు చెప్తే, నేనంటాను 15 రోజుల ముందు పడడంలో కూడా మరి ద్రౌపదీదేవి గొప్ప ఉండాలి కదా అంటారు. ఆవిడ ఆయన కంట పడింది అంటే ఆవిడ కావాలని ఆయన కంట పడలేదే. యాదృచ్ఛికము అంటాం, కాకతాళీయము అంటే ఒక కాకి చెట్టు మీద వాలడం ఎలా ఉంటుందో తాటి చెట్టు మీద అలా, మన చేతిలో లేని విషయం. 13 రోజుల ముందు మాత్రమే చూశాడు కాబట్టి కీచక వధ జరిగింది, అజ్ఞాతవాసము పూర్తయింది. ఎవరు ఆపారంటారు కాలగతిలో దీన్ని? ఇది ఈశ్వరుడు అంటే. ఇదే సనాతన ధర్మాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలనం చేసి చూస్తే ఏ గురువు చెప్పినా ఇదే మాటలు చెప్తారు.
ఏ గురువు చెప్పనివ్వండి ఇదే మాట చెప్తారు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి జీవన కాలాన్ని, జీవితాన్ని సద్వినియోగం చేసుకుని గట్టెక్కేసే ప్రయత్నం చెయ్యి. ఒక్కసారి ఇది పడిపోయిందంటే మళ్ళీ ఇందులోకే వస్తావన్న నమ్మకం ఏం లేదు. ఒకవేళ వచ్చినా మహాభారతం రామాయణం మీద ఆసక్తి కలిగిన వాడివై, నమ్మకం ఉన్నవాడివై పుడతావని నమ్మకం లేదు. పుట్టినా నీకు చెప్పేవాడు ఒకడు దొరుకుతాడని నమ్మకం లేదు. దొరికినా నీకు విశ్వాసం నిలబడుతుందని నమ్మకం లేదు. నిలబడినా నువ్వు అనుష్ఠించడానికి ప్రతిరోజు నీకు అటువంటి సమాజంలో బ్రతికేటటువంటి అదృష్టం కలిగిన వాడిగా ఉంటావని నమ్మకం లేదు. దానికి ప్రతిబంధకములు ఎక్కువగా ఉండే జీవితంలో ఉండకుండా ఉంటామని నమ్మకం లేదు. ఈ జన్మలో ఇప్పుడు ఇచ్చిన దాన్ని వదిలి ఏదో జన్మలో ఏదో సాధిస్తానంటే ఎలా కుదురుతుంది? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వాళ్ళు ఏ ధర్మం పట్టుకున్నారో అది వాళ్ళకి ఈశ్వరానుగ్రహాన్ని ప్రతి క్షణం అందిస్తోంది. ఆపద అన్నది వాళ్ళ దగ్గరకి వెళ్ళలేకపోతోంది. మీరు బాగా గమనించండి. ఆపదని పాండవులు గట్టెక్కుతున్నారా? ఆపదలు పాండవుల్ని చుట్టుముట్టలేకపోతున్నాయా? మీరు జాగ్రత్తగా గమనించండి. ఆపదని పాండవులు గట్టెక్కుతున్నారు అని మీరు నాతో అన్నారనుకోండి, నేనంటాను అలాంటప్పుడు ఉపకీచక వధని కూడా భీముడు ఊహించి ఉండాలి అని నేనంటాను. అవునా కాదా? ఉపకీచక వధని ఊహించలేకపోయాడు భీముడు అంటే ఆపద ఆయన మేధస్సుకు అందకుండా వచ్చి మీద పడింది, కానీ గట్టెక్కాడు. తన మేధస్సుతో గట్టెక్కకుండా అకస్మాత్తుగా ఒకటి కలిసొచ్చి గట్టెక్కాడంటే అది ఎట్నుంచి కలిసి వచ్చిందో మీరు చెప్పలేని స్థితి. అదే ఈశ్వరుడు. ఎట్నుంచి వచ్చి కలిసి వచ్చింది? ఆయన ధర్మానుష్ఠానంలోంచే కలిసి వచ్చింది. అందుకే మన మతం అన్న మాట లేదు అసలు. నిజానికి మతం అంటే పరిమితమైనటువంటి మనిషి యొక్క మేధస్సులోంచి పుడితే మతం. ఇది ఒకరి మనసులోంచి పుట్టింది కాదు. అందుకే దీనికి ఇంకొక దానికి పోలికే లేదు. దీని పేరు సనాతన ధర్మము అంతే. సనాతనము. దీని పుట్టుక చెప్పగలవా? చెప్పడం కుదరదు. దానికి పుట్టుక అన్నది లేదు. ఈ సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడో ఈ ధర్మం కూడా అప్పుడే పుట్టింది. ఎలా పుట్టింది? వేదము ప్రమాణముగా పుట్టింది. నాకు నా ఊపిరికి తేడా లేనట్టే. నేను పుట్టగానే నా ఊపిరి పుట్టింది. నా ఊపిరి పుట్టినప్పుడు నేను పుట్టాను. ఈశ్వరుడు ఊపిరి అభేదం. ఈశ్వరుడి ఊపిరే వేదం. కాబట్టి వేదమే ఈశ్వరుడు. వేదమే ప్రమాణముగా కలిగినది సనాతన ధర్మము. ఇది వినడం మనకి అంత గొప్ప స్థితిని, అటువంటి పూనికని కల్పించడానికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడిన నాడు మీరు ఆలోచించండి, భ్రష్టమైపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అనేక జీవితాలలో అమృతపు వర్షం కురుస్తుంది. నేను ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటుంటే ఆయన అన్నారు, ఏమిటి కోటేశ్వరరావు కాకినాడలో మీరేవో ప్రసంగాలు మొదలెడుతున్నారని విన్నాను, దేని మీద మాట్లాడబోతున్నారన్నారు. అయ్యా, మీ వంటి పెద్దల దగ్గర దీని మీద మాట్లాడుతున్నానని చెప్పగలిగిన సమర్థత కలవాడను కాను, కానీ విరాట పర్వం గురించి ప్రసంగం చేయబోతున్నాను అన్నాను. అంటే ఆయన నాతో అన్నారు, ఓ విరాట పర్వమా, అమృతవర్షం అన్నారు. ఎంత పెద్ద మాట చూడండి. ఆయన ఏమన్నారంటే వర్షం అనలేదు, అమృత వర్షం అన్నారు. అమృత వర్షం అంటే అమృతము మళ్ళీ సావనివ్వనిది, మళ్ళీ పుట్టనివ్వనిది. మళ్ళీ చావనివ్వనిది అంటే ఇదే చిట్ట చివరి చావు చెయ్యగలిగినది, ఇదే చిట్ట చివరిసారి శరీరం పడేట్టు చేస్తుంది. ఇక మళ్ళీ పుట్టడు కనుక ఇక మళ్ళీ చావడు. దాన్ని అమృతం అంటారు. అమృతం తాగితే ఏమవుతారు? చావరు. అమృతపు వాన అన్నారు ఆయన, అమృతపు వృష్టి. అది అలా ఇలా కాదు, తడిసిపోయేట్టు చేస్తుంది. ఎందుకని? అంత కష్టంలో వాళ్ళు ఎలా గట్టెక్కారన్నది నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితం కూడా అలా గట్టెక్కగలిగినటువంటి ఆలంబనం నీకు దొరుకుతుంది. అది దొరకవలసింది దొరికేస్తుంది అంతే. కాబట్టి అంత గొప్ప విరాట పర్వం. సరే, కీచక వధ ఉపకీచక వధ పూర్తయింది. ద్రౌపదీదేవి సంతోషంగా ఉంది. ఈలోగా వేగుల వాళ్ళు ఆ సమయంలో భరతఖండం అంతా తిరుగుతున్నారు దుర్యోధనుడి పనుపున. మీతో నేను మొట్టమొదటి రోజునే విజ్ఞాపన చేశాను. మొదటి రోజో 2-3 రోజుల్లోనో అసలు విరాట పర్వ ప్రారంభమే ఈశ్వరానుగ్రహం. 12 ఏళ్లు పూర్తయిపోయి 13వ ఏడు అజ్ఞాతవాసంలోకి ఎడుతున్నాడంటే 3 నెలల ముందు నుంచి వీళ్ళు ఎక్కడికి ఎడుతున్నారో కనిపెట్టమంటే అయిపోయింది అజ్ఞాతవాసం.
ఇంత బలం ఉన్నవాడు, ఇంతమంది గూఢచారులు ఉన్నవాడు ఆ మాట అనలేదు. అన్నా కూడా గూఢచారులు ఎటు వెళ్తున్నారో పట్టుకోలేకపోయారు. ఎలా పట్టుకోలేకపోయారంటే అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు మరి. కాబట్టి వాళ్ళు విరాట్ నగరంలోకి వెళ్ళిపోగలిగారు. ఇప్పుడు ఈ గూఢచారులు భరతఖండం అంతా తిరిగారు. తిరిగి వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు గమనించాలి. తిక్కన గారి గొప్పతనం ఎక్కడుందంటే, దుర్యోధనుడు ఎన్ని చెప్పి పంపించాడన్నది మీకు ఇప్పుడు దుర్యోధనుడి మాటలు అక్కర్లేదు, వేగుల వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి తెలుస్తుంది. అయ్య బాబోయ్, ఇంత వెతికారా, ఎలాగా తప్పుకున్నారండి అసలు వీళ్ళు అనిపిస్తుంది మీకు. అలా అనిపించడంలో ఈశ్వరుడు ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్ళు అన్నారు, అసలు ఆ లోపలికి వెడుతున్నప్పుడు దుర్యోధనుడి యొక్క అంతఃపుర ప్రాంగణ ప్రవేశ ద్వారం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తారు. నిలబడినటువంటి ఏనుగుల నుంచి స్రవిస్తున్నటువంటి మదజలంతో అదంతా బురదైపోయి ఉందిట. యవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు అంటుంది ద్రౌపది ధర్మరాజు గురించి. అలా మదజలాలతో తడిసిపోయి ఉంది. అలంకృతులైనటువంటి అనేక మంది స్త్రీలు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ లోపల సేవలు చేయడానికి వెళ్ళడం వల్ల వాళ్ళ మెళ్లల్లో వేసుకున్నటువంటి హారములు ఆభరణములు తెగి నేల మీద పడి ఉన్నాయిట. అంటే ఎంత ఎంత తొందరగా దుర్యోధనాదుల్ని సేవించుకోవాలని లోపలికి వెళ్ళారో చూడండి. పరిచారికలు ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులే అంత ఐశ్వర్యవంతులై ఉంటే ఇంకా దుర్యోధనుడి ఐశ్వర్యానికి అంతెక్కడుంది? ఇటువంటి వాడు లోపలున్నాడు. వేగుల వాళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళి జయజయధ్వానం చేశారు. ప్రభు దర్శనమునందు జయధ్వానంతో ప్రారంభం. జయము జయము మహారాజా అంటూ మొదలుపెట్టారు. ఏమైంది మీరు వెళ్ళిన కార్యం అని అడిగాడు. వాళ్ళు ఒక మాట చెప్పారు, మేము ఎత్తైన ప్రదేశాలు ఎక్కాం, పల్లంగా ఉన్న ప్రదేశాల్లోకి దిగాం. అంటే ఏదో పైనుంచి ఇలా కిందకి చూడటం కాదు, పల్లపు ప్రదేశాల్లోకి దిగాం. గుబురుగా కనపడినటువంటి ప్రతి చెట్టు ఎక్కి కొమ్మ వెతికాం. కొమ్మల్లో ఏమైనా చెట్ల మీద దాక్కున్నారేమో అని. పెద్ద పెద్ద చెట్లు కనపడితే వాటి తొర్రల్లో చూశాం. పర్వతాలు ఎక్కాం, కొండలెక్కాం, పర్వత గుహలు చూశాం. మేము చూడనిది అంటూ ఏమీ లేదు. అన్నీ వెతికేశాం, అన్ని ఊళ్ళు వెతికేశాం. ధర్మరాజు గారు ఎక్కి తిరిగేటటువంటి రథం ద్వారకానగరం వైపుకి వెళ్ళడం చూశాం. కాబట్టి ద్వారకానగరంలో వీధి వీధి ఇల్లు వెతికేశాం. అంటే వాళ్ళ రథం అంటే వెళ్ళింది కాబట్టి ధర్మరాజు కూడా ద్వారకలో దాక్కుంటాడు. ఎందుకంటే కృష్ణుడు కాపాడతాడని అక్కడికి వెళ్ళుంటారనుకున్నారు. ఈశ్వరానుగ్రహం కావలసిన వాడు గుళ్ళో దాక్కోక్కర్లేదు, ఎక్కడ ఉన్నా వాడికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ద్వారకానగరంలో ఉన్నటువంటి వీధులన్నీ వెతికాం, ఇళ్ళన్నీ వెతికాం. కానీ మహారాజా మాకు ఎక్కడ పాండవుల జాడన్నది తెలియలేదు. కానీ మేము ఎందుకు మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చామంటే ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది. 13 రోజులన్న మాట మాత్రం వేగుల వాళ్ళకి తెలియదు. వేగుల వాళ్ళకి ఎవడు దుర్యోధనుడికే తెలియదు. అందుకే లెక్క తప్పన్నాడు. కానీ నీ ఆజ్ఞ కోసం వచ్చాం, ఒక్క శుభవార్త చెప్పి వెళ్ళిపోదామని వచ్చాం. ఏమిటా శుభవార్త అన్నాడు. దుర్యోధనుడికి విరాట్ రాజుకి ఎప్పటి నుంచో పడదు. విరాట్ రాజు యొక్క బలం అంతా కీచకుడి మీద ఉంది. అటువంటి కీచకుణ్ణి ఒకానొక నాడు 5 గంధర్వులకి ఇల్లాలైనటువంటి ఒక స్త్రీ ఏడాది క్రితం నుంచి సుదేష్ణా మందిరంలో సైరంధ్రిగా సేవిస్తోందిట. ఆ సైరంధ్రి మీద చూపు పడి ఆమెను మోహించి కామించాడు కీచకుడు. ఆమె భర్తలు ఆ కీచకుణ్ణి అసలు లోకంలో ఎవ్వరూ ఊహించడానికి వీలు లేని రీతిలో చిత్రవధ చేసి చంపి ఒక మాంసపు ముద్దగా విడిచిపెట్టారు నర్తనశాలలో. ఇది విరాట్ రాజు గారి యొక్క నగరంలో కథలుగా చెప్పుకుంటున్నారు. మీకు విరాట్ రాజు శత్రువు కనుక విరాట్ రాజుకి బలమై కుడిభుజమై ప్రాణసమానమైనటువంటి కీచకుడు మరణించాడు కనుక ఈ శుభవార్త మీకు నివేదించి వెళ్ళిపోదామని వచ్చాం. తదుపరి మేము చెయ్యవలసిన కార్యం ఏమిటని అడిగారు. అడిగితే దుర్యోధనుడు అన్నాడు, మీకు తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి మీరు వెళ్ళవచ్చు. వేగుల వాళ్ళు వెళ్ళిపోయారు. దుర్యోధనుడు అంటే ఏ తెలివి తక్కువ వాడని మీరు అనుకోకండి. మీకు నేను తరచూ చెప్తూ ఉంటాను, శ్రీరామాయణం చదివేటప్పుడు వాల్మీకి మహర్షి గొప్పతనం ఎక్కడుంటుందంటే ఆయన ఎక్కడ ఎవరికి పత్రికలు ఇవ్వరు. ఈయన ఇలాంటి వాడు, ఆయన అలాంటి వాడు, ఆయన ఏమనరు.
ఎవడెలాంటివాడో మీరు గమనించాలి. తెల్లవారకట్ట లేచి సీతమ్మ మీద కామంతో తలుచుకున్నాడు రావణుడు. మంచివాడా చెడ్డవాడా? వాల్మీకి చెప్పడం ఇది మీకు అర్థం కాదా? అంతే. తెల్లవారుజామున లేచి రాముడు 4 గంటలకి స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. ఎవరేం చేశారో చెప్తారు, మీరు ఎవరెలాంటి వాళ్ళో నిర్ణయించుకోవాలి. తిక్కన గారు కూడా చాలా చమత్కారంగా చెప్తారు. నేను మీతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ వచ్చినటువంటి వేగుల వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మంత్రులతో కలిసి సభ తీర్చాడు. సభ తీర్చి మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. ఆయన మాట్లాడడం అంటే ఎప్పుడూ ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సమయ సముచిత కృత్యంబు చక్క చేసి పాండవులు రాజ్యమున కాన పడకమున్న అరసి ఇరిగి అరణ్యంబునందు దొంటి ఎట్లా ఇడుమల గడవబో నడుపవలయు. మనం ఇప్పుడు సమయోచితమైనటువంటి కార్యం ఒకటి చెయ్యవలసి ఉంది. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు. చాలా నెలలు గడిచిపోయి తొందరగా పాండవులు ఎక్కడ ఏ రూపాలతో ఉన్నా మనం పట్టుకోవాలి. పట్టుకుని పాండవుల్ని గుర్తించేస్తే మళ్ళీ పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. మీరు ఒకటి ఆలోచించండి, మేము వెళ్ళామంటే వాళ్ళు ఇప్పుడు తన అర్ధరాజ్యం ఇవ్వనంటున్నాడుగా, అంత మొండితనం వాళ్ళు ఉంటే ఆయన నమ్మకం ఏమిటో తెలుసా అండి? ధర్మరాజు అలా అనడం. అందుకే విచిత్రం ఏమిటంటే 12 సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయిందంటాడు భీష్ముడు, అవలేదంటాడు దుర్యోధనుడు. ఎవరు చెప్తే నమ్ముతాడు? ఆఖరికి వేగుల వాళ్ళని పిలిచన్నాడు, మీరు మారువేషంలో వెళ్ళి ధర్మరాజుని అడగండి అయిపోయిందో లేదో అన్నాడు. వాళ్ళు మారువేషంలో వెళ్ళి ధర్మరాజుని అడిగారు, అయిందా నిజంగా అజ్ఞాతవాసం ఏడాది అన్నారు. అయిపోయిందని ఆయన లెక్క చెప్పాడు. ఆయన లెక్క వినలేదు దుర్యోధనుడు. ధర్మరాజు గారు చెప్పారు అయిపోయింది టెండి అన్నాడు. అయితే అయిపోయి ఉంటుంది అన్నాడు. అంటే నమ్మకం ఏమిటో తెలుసా అండి? ధర్మరాజు అబద్ధం ఆడటం, ధర్మరాజు ధర్మం తప్పడం. ధర్మం తప్పడు కాబట్టి ఆయనకి ధర్మం రక్షణగా నిలబడుతుంది అని దుర్యోధనుడు అనుకుని ఉంటే భారతం ఇంకోలా ఉండేది. మీరు గమనించండి, ధర్మరాజు ధర్మం తప్పడు. ధర్మం తప్పని ధర్మరాజు గీసిన గీత 4 తమ్ముళ్ళు దాటరు. ఇది తెలియదా దుర్యోధనుడికి? ఖచ్చితంగా తెలిసి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ మీకు చాలదా? నా సొంతం కాదు, మీరు భారతంలో ఉంది చదవండి. ఇది తెలిసి ఉంటే, ఇంత ధర్మం తప్పని వాడు కాబట్టి ఈశ్వరానుగ్రహం ధర్మజునికి ఉంటుంది. కాబట్టి ధర్మజునితో వైరం కన్నా ధర్మజునితో సంధి మంచిది అని దుర్యోధనుడు అనుకుని ఉంటే మహాభారతం ఇంకోలా ఉండేది. మాట తప్పనివాడు ధర్మరాజు కాబట్టి మనం కనిపెట్టేస్తే మళ్ళీ అరణ్యవాసానికి వెళ్ళిపోతారంటాడు. అక్కడుంది బుద్ధి తక్కువతనం, అక్కడుంది మూర్ఖత్వం. ఒకడు సంతోషంగా ఉంటున్నాడు, ఏమిటి కారణం? వాడి భక్తి. నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. ఏం పొందాలి? భక్తిగా ఉండడం, ధర్మంగా ఉండడం నేర్చుకోవాలి. అవి మానేసి ఆయన సంతోషంగా ఉంటున్నాడని నువ్వు వేడిస్తే నీకేమిటి వస్తుంది? నీకొచ్చేది ఏం ఉండదు దానివల్ల. నీవు నీ మార్గాన్ని నిరూపణం చేసుకోవడంలో ఉంటుంది. ఇది చాలా మందికి ఉండే గుణం ఎక్కడుంటుందంటే, భగవద్భక్తి గొప్పది అంగీకరిస్తారు, ధర్మం గొప్పది అంగీకరిస్తారు. ఉత్తరక్షణం చాటుకెళ్ళి ఏమంటారో తెలుసా అండి? అబ్బా ఆయనదంతా చాదస్తం అండి, అలాగే ఉంటాడంటే. అప్పుడు ఇంక నీకెందుకు పనికొచ్చింది అది? అది చాదస్తం అయితే నీకు ఇంకెందుకు పనికిరాదు అది. దానికన్నా కాస్త పై స్థాయిలో నిలబడితే దుర్యోధనుడు అంతే. కాబట్టి ఆయన ఏమంటాడంటే, పాండవులు రాజ్యమున కానపడకయున్న అరసి ఎరిగి అరణ్యంబునందు దొంటి ఎట్లా ఇడుమల గడవబో నడుపవలయు. అరణ్యములలో ఇంతకుముందు పాండవులు ఎలాంటి కష్టాలు పడ్డారో అలాంటి కష్టాలు పడేటట్టుగా మళ్ళీ మనం చెయ్యాలి. దానికి ఏమిటి మార్గం? వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడమే. బుద్ధి ఉన్నవాడైతే ఏమనాలి? ఇన్ని నెలలు గడిచింది, అంగుళం వదలకుండా వెతికారట వేగులు, కనపడలేదు పాండవులు. వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడింది. సాధ్యమా దాక్కోవడం? అంతటి తేజోమూర్తులు అయితే, అదే జనమేజయుడైతే అన్నాడు, వాళ్ళు దాక్కోవడానికి వాళ్ళ తేజస్సే వాళ్ళకి అడ్డం ఎలా దాక్కుంటాడని అడిగాడు. ఈ మాట దుర్యోధనుడు అనుండుంటే సంధికి వెళ్ళుండేవాడు, ఇంకోలా ఉండుండేది. మూర్ఖత్వం, మొండితనం మనిషిని సక్రమంగా ఆలోచించనివ్వవు. మారడం అంటే ఏమిటంటే, తన తప్పు గుర్తిరిగితే
ఖచ్చితంగా మార్పు రావాలి అనుకుంటే మీకు తెలిసిపోతుంది. అహంకారం అడ్డొస్తుండడం కూడా మీకు తెలిసిపోతుంది. మీరు మీ తప్పు ఒప్పుకోలేరు. మీ తప్పు ఒప్పుకోలేని భేషజంతో కూడిన బతుకు బతికినంత కాలం మార్పు తెచ్చుకోవడానికి అంగీకరించినట్టు. మార్పు తెచ్చుకోని దుర్యోధనుడు చివరికి ఏం పొందాడో, మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన విభీషణుడు ఏం పొందాడో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మారిన విభీషణుడు ఏమయ్యాడు, మారని దుర్యోధనుడు ఏమయ్యాడు, అంతే తేడా, అంతే. కాబట్టి కేవలం వాళ్ళెవరినో చూడడం కాదు, నువ్వేం చేస్తున్నావు చూసి ఇది అవసరం. దుర్యోధనుడి ఆలోచనలో ఉండే తేడా మీరు ఆయన మాట చేత పసిగట్టాలి. ఇది ఆయన ఆలోచన ధోరణి. దుర్యోధనుడికి ఎప్పుడూ పక్కన ఉండి ఎగదోసేవాడు ఎవరో తెలుసా అండి? కర్ణుడు. కర్ణుని యొక్క శీలంలో ఉన్న పెద్ద పొరపాటు ఎక్కడుందంటే సమయానుకూలంగా అబద్ధాలు ఆడతాడు. చాలా పెద్ద పొరపాటు అక్కడుంది. ఈ అబద్ధం ఎంత కొంప ముంచేస్తుంది అని ఆలోచించాడు. అదే ముంచేసింది కూడా దుర్యోధనుణ్ణి. పరశురాముడు నీకు బ్రహ్మాస్త్రం భాషించదని శాపం ఇచ్చాడు. నాకు బ్రహ్మాస్త్రం పరశురాముడి దగ్గర నేర్చుకున్నానని వచ్చి చెప్పాడు దుర్యోధనుడితో. నమ్మేశాడు. ఆయన నమ్మకం ఏమిటంటే కర్ణుడు నా పక్కనున్నాడు కాబట్టి అర్జునుణ్ణి మట్టు పెట్టగలడు, భీష్ముడి మా పక్కనున్నాడు స్వచ్ఛంద మరణం ఉన్నవాడు కాబట్టి పాండవులందరూ పడిపోతారు. ఎంతమంది తన పక్కనున్నా అధర్మం ఒక్కటి చాలు కాల్చేయడానికి. ఎన్ని దూదితో కూడినటువంటి గిడ్డంగులు నీకున్నా ఒక్క నిప్పురవ్వ చాలు నీకు ప్రమాదం తేవడానికి. ఇది దుర్యోధనుడు తన జీవిత పర్యంతంలో ఎంతమంది వచ్చి చెప్పినా అర్థం చేసుకోలేకపోయాడు. ఇది అర్థం కాలేదు ఆయనకి, ఆయన వినలేదు. ఇది వినకపోవడమే ఆయన గొప్ప ముంచేసింది. కాబట్టి చూడండి, ఎప్పుడు వెంటనే మాట్లాడతాడు కర్ణుడు. ఆ మాట మాట్లాడే అందుకే ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు కేవలం ఇతిహాసంగా వినద్దు, కేవలం కథగా వినద్దు. జీవితంలో మీ బాగు కోరి మీకు కఠినంగా ఉన్నా సరే మాట్లాడే మనిషిని ఒకరిని తప్పకుండా మీరు స్నేహంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకో తెలుసా? మాట కించిత్ కఠినంగా ఉండొచ్చు, ధర్మజుడు మాట్లాడతాడు అలా, అప్పటికది కఠినంగా ఉన్నట్టుంటుంది. భీముణ్ణి ఏమన్నాడు? ఇలా కంటితో చూసి వంట చెరుకుకి చెట్టు కావాలా నీకని అడిగాడు. అన్నాడు కాబట్టి, కూర్చున్నాడు కాబట్టి అజ్ఞాతవాసం నిలబడింది, లేకపోతే ఏమై ఉండేది? కించిత్ కఠినంగా మాట్లాడినా, కోప్పడినా, తాను ధర్మాన్ని నమ్మి, తాను భగవంతుణ్ణి నమ్మి భక్తితో ఉండి ధర్మమునందు పూనిక ఉన్నటువంటి వ్యక్తితో స్నేహాన్ని ఎట్టి పరిస్థితులలో వదలకండి. ఏది పోనివ్వండి, ఆ స్నేహాన్ని వదలకండి. అదొక్కటి చాలు మీ జన్మ ప్రయోజనాన్ని కాపాడుతుంది. మీరు వినండి, వినకపోండి. 1 రోజు వినరు, 2 రోజులు వినరు, 3 రోజులు వినరు, ఆయనకి అదే పని. ఆయన అది తప్ప ఇంకొకటి చెప్పండి, ఎందుకంటే ఆయన నమ్మకం అటువంటిది. అది ఏం చేస్తుంది? మార్చి తీరుతుంది. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు. ఒక ఏనుగుకి ఉండే లక్షణం ఏమిటంటే తొండాన్ని ఎత్తి ఎప్పుడు ఇలా ఏదో ఒకటి పీకుతుంది. అది కదంబ వృక్షమే అవనివ్వండి, ఏనుగు అనవసరం, కొమ్మలు లాగేస్తుంది. బక్కగా ఉండే ఒక మావటి పక్కన నడిచి వెడుతూ ఇలా ఇలా అంటాడు అంకుశంతో, తొండం ఎత్తినప్పుడల్లా ఇలా అంటాడు, ఇలా దింపేస్తుంది. ఇప్పుడు ఆ ఏనుగు రాచవీధిలో నడిచి వెడుతుంటే పసిపిల్లలకి కూడా ఆపద ఉండదు, ఎందుకంటే అతను ఇలా అంటుంటే చాలు. మీకు ఇంకో ఆశ్చర్యం తెలుసా? ఏనుగు నిలబడినప్పుడు మావటి కానీ అంకుశాన్ని అక్కడ పెట్టి వెడితే ఏది ఏమవనివ్వండి, అంకుశం మించి అడుగు దాటి ఏనుగు వేయదు. ఇంకా కావాలంటే మీరు ఏనుగుల్ని పెంచేవాళ్ళు ఉంటారు తిరుపతిలోనూ, అక్కడ మావటిని వాళ్ళని అడగండి, అంకుశం దాటి వెడుతుందా? మీరు ఇలా అంకుశం. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏనుగు దగ్గర కూర్చునే వాళ్ళు దేవాలయాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఏనుగు కాలు పక్కనే కూర్చుంటారు. కాలు పక్కన కూర్చుని ఏనుగు 2 కాళ్ల ముందు అంకుశాన్ని ఇలా పెడతారు. అంకుశాన్ని కాలు మడవండి, అంకుశాన్ని ఇలా ఇలా పెట్టి కాళ్ల ముందు కూర్చుంటారు. దాని కాలు పక్కనే కూర్చుంటారు. అతను ఎటో చూస్తూ ఉంటాడు ఇలాగా. నిజంగా అది కాలెత్తి ఇతని తొడ మీద వేసింది అనుకోండి, ఏమైపోతాడు? అంత దగ్గరగా కూర్చుంటాడు. మీరు బాగా గమనించండి, అడగండి ఎప్పుడు నా మావటిని. అది ఏం చేస్తుందో తెలుసా అండి?
రెండు కాళ్ల ముందు అంకుశం కానీ పెడితే ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు కదపదు. దానికి బదులు ఏం చేస్తుందంటే కుంభస్థలాన్ని ఇలా ఊపుతుంది, ఇలా ఊపుతూ తొండాన్ని ఇలా ఊపుతుంది. అతను అలా చూస్తుంటాడు. మళ్ళీ ఎప్పుడు అడుగు తీస్తుందంటే అంకుశాన్ని తీసేస్తే తీస్తుంది. అంత ఏనుగు దేనికి కట్టుబడిపోయింది? ఒక అంకుశాన్ని వల్ల అలవాటైంది. తొండం ఎత్తితే ఇలా కొడితే దింపేస్తుంది. ఒక్క ధార్మికుడైన వ్యక్తితో మీ స్నేహం మీ జీవితంలో ఉన్నటువంటి దురలవాట్లని క్రమక్రమంగా తీసేసి ధర్మపథంలో నడవడం అలవాటు చేస్తుంది. అది మీకు ఎంత ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నది నేను చెప్పడం సాధ్యం కాదు, నా వల్ల కాదది. ఆ ప్రయోజనాన్ని కన్న తల్లిదండ్రులు కాదు, సమాజమంతా కలిసి కూడా ఇవ్వలేదు. ఒక ధార్మికుడితోటి స్నేహం ఒక్కటేది ఇవ్వగలదు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకర భగవత్పాదులు. ఇది దుర్యోధనుడికి లేదు. అతనికి ఉన్న పెద్ద ప్రమాదం ఎక్కడొచ్చిందంటే అసలు అతన్ని ఎప్పుడూ రెచ్చగొడతాడు. ఒక మాట అన్నాడు అనుకోండి, వెంటనే అతని ఆలోచన ఇంకొక వైపుకి వెళ్ళనివ్వడు కర్ణుడు. ఇలా చేస్తే ఏమవుతుంది అంటాడంతే. ఏదైనా సరే తృణప్రాయం. మీరు చూడండి, భీష్ముడు తృణప్రాయం, ద్రోణుడు తృణప్రాయం, కృపాచార్యుడు తృణప్రాయం. నేను అన్నానది కాదు, మీరు చదవండి ఒకసారి. ఎంత దానకర్ణుడైతే ఎవరికి కావాలి. మాట యందు ఎంత అధిక్షేపిస్తాడో, ప్రతివాణ్ణి అధిక్షేపిస్తాడు. నువ్వు పోయే వరకు నేను యుద్ధానికి రానన్నాడు భీష్మాచార్యులంతటి మహానుభావుణ్ణి. ఆఖరణ ఆయన అంపశయ్య మీద పడుకుంటే అప్పుడు వచ్చాడు దిగులు పడి. అప్పుడు బుద్ధి చెప్పారు భీష్మాచార్యుల వారు. అంత అధిక్షేపణ. వెనక్కి వెళ్ళి నించో అన్నాడు ద్రోణాచార్యుల వారిని ఉత్తరగోగ్రహణంలో. అటువంటి మహానుభావుడు ద్రోణుడు. అన్నిటికన్నా ప్రమాదం అధిక్షేపించి మాట్లాడడం, ప్రత్యేకించి గురువుని. నువ్వు గురువు గారు అని ఒకసారి పిలిస్తే వెంటనే కట్టడి ఉండాలి. ఇంకా నువ్వు ఆయనని అతిక్రమించి మాట్లాడే అధికారాన్ని నువ్వు కోల్పోయావు. నీ అంత నువ్వు వదులుకున్నావు కాబట్టి నువ్వు గురువుగారిని పిలిచావు. నువ్వు గురువుగారిని పిలిచిన తర్వాత ఇంకా ఆయన యందు వంక పెట్టి మాట్లాడే అధికారం నీకు లేదు. ఒకవేళ ఆయనకి ఏదైనా వంకర ఉంటే ఆయన దిద్దుకుంటారు. ఆయన వంకర చెప్పడానికి ఆయనకు గురువు గారు ఉన్నారు. నువ్వు మాత్రం పనికి రావు దానికి. అది నీ బాధ్యత కాదు. నీవు కొడుకువైతే నీ తండ్రి సేవ చేయడమే తప్ప నీ తండ్రిలో వంకర చూడడానికి నువ్వు కొడుకుగా సరిపోవు. చంద్రశేఖర భారతి ఇదే అంటారు. గురువుకి శిష్యుడికి అయితే శిష్యుడికి గురువు యొక్క వంకర చూసే అధికారం లేదు. అసలు ఆ ప్రసక్తి రాకూడదు. అది వచ్చింది గురువు వదిలిపెట్టేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంకా దాన్ని అది చాలా ప్రమాదకరమైన పోకడ కింద గుర్తుంది. కాబట్టి చూడండి, ఎక్కడ వస్తుందంటే దుర్యోధనుడికి ప్రమాదం పక్కనున్న కర్ణుడి మాటల్లోంచి వస్తుంది. మీరు విరాట పర్వాన్ని విరాట పర్వంగా కథగా వినవద్దని నేను అందుకే పునఃపునః మనవి చేస్తున్నాను. కథాభాగంగా చెప్తారు. ఎందుకు చెప్పాలి, ఎందుకు ఆంధ్రీకరించాలి తిక్కన గారు? ఇది మన జీవితాల్ని పండించే సందేశంతో ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు ఎవరి మాటలు ఎక్కువ లెక్కలోకి తీసుకోకూడదో కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జల్లెడ గొప్పతనం ఎక్కడుంది? మీరు ఏది పోసినా ఏమందో. జల్లెడ కదిలిందనుకోండి, ఏది తన కన్నములలోంచి దిగిపోతుందో దాన్ని అంతటినీ వదిలేస్తుంది. ఏది అంతకన్నా పెద్దదో దాన్ని తనలో ఉంచుకుంటుంది. అంతే. అదే జల్లెడ శక్తి. మీరు సమాజం అన్న తర్వాత చాలామంది మీ చుట్టూ వస్తారు. మీరు వింటూ ఉంటే సుచీంద్రంలో ధర్మరాజు గారు అంటారు, చీపురు పుల్లు ఇటు పెడితే ఇటు ఎడుతుంది. జల్లెడలా అందులో మంచి ఉంటే పట్టాలి, పుల్లుంటే వదలాలి. అది రాలేదనుకోండి, ప్రతి మాటకి మీరు ప్రభావితులైపోయారనుకోండి, ప్రమాదం వస్తుంది, జీవితం పాడైపోతుంది. అంటే చూడండి ఎక్కడుందో దుర్యోధనుడు పాడవడం అన్నది. కర్ణుడు అంటాడు, వివిధ దుర్నిరూపవేషముల్ గైకొని నిఖిల దిశలయందు నిపుణ వృత్తి నిరుగునట్లుగా అనేకుల బుచ్చిన నిలి నేటిలోన నిరుగబడరే. అంతే అర్థమైంది ఆయనకి పాండవులంటే. అది పెద్ద విషయం ఏమిటన్నాడు. అంతే. కొంతమంది చూడండి చాలా చులకనగా మాడతారు. ఆయనన్న మాట అసలు వాడా అంటారు. అంతే. ఎవరి పేరు మీరు ఎత్తండి, ఆయన అన్న మాట ఉండదు అసలు. వాడండి మనకి తెలుసండి అంటారు. మనకంటారు, నాకనరు. నాకంటే వాళ్ళకి తక్కువ, మనకి అన్నింటి మనకి ఏమిటో బహువచనం ఏమిటో మనకి తెలిసండి అంటాడు. ఏదైనా సరే మనం చేసేద్దాంలేండి అంటాడు. అన్ని ఉత్తిది, వాడేం చేయలేడు. అన్నిటా ప్రగల్భమే.
అంటే చులకన భావం అనమాట. అవతల వారి యందు చాలా నైత్య సంధానం. వాడెంత కర్ణుడికి ఎన్నడూ అవతల వారి ప్రజ్ఞ గుర్తెరగలేడు. ఇది చాలా ప్రమాదకరమైన పోకడండి. అవతల వారి యందు ఉన్న ప్రజ్ఞని గుర్తెరగకపోవడం మనిషి పతనానికి హేతు. కాబట్టి అంటున్నాడు, పాండవుల అది పెద్ద విషయం ఏంటి? అన్ని దిక్కులకి వేగుల వాళ్ళని పంపించండి, ఎక్కడున్నా పట్టేస్తారు. మరి వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? మరి వెళ్ళారుగా వాళ్ళందరూ. మిట్టలెక్కాం, పల్లాలెక్కాం, గుహల్లోకి వెళ్ళాం, కొండల్లోకి వెళ్ళాం, నీళ్లలో దూరం, ఆ ఇళ్లల్లోకి వెళ్ళాం, వీధుల్లోకి వెళ్ళాం, నిప్పుల్లో దూకాం, నీళ్లలో దూకాం, పాండవులు కనపడలేదనేగా చెప్తున్నారు ఇన్ని నెలల నుంచి వెతికి. మరి ఈ సలహా ఏంటి? మాట్లాడే ముందు ఏమైనా యుక్తాయుక్త విచక్షణ ఉందా అంటే, మీరు ఇంగ్లీష్లో బయాస్ అనో మాట అంటుంటారు. బయాస్, ప్రిజుడీస్ అంటే అతను సమస్యని సమస్యగా చూడడు, సమస్యని వ్యక్తుల కోణంలో చూస్తాడు. పాండవులంటే పడదు కాబట్టి పాండవుల్ని పట్టుకోవడం పెద్ద లెక్క ఏమిటి? వాళ్ళని ఎలా అయినా పట్టుకోవచ్చు. ఇంతకన్నా దారుణమైన ఆలోచన ఉన్నవాడు ఎవరో తెలుసా అండి? దుశ్శాసనుడు. అసలు మీరు ఆయన మాటలు వింటే ఆశ్చర్యపోతారు. ఆయన అన్నాడు, వలవదురోయ పాండవుల వారొక యూరటలేని త్రిప్పటన్ బలమరి వన్య సత్వముల పాల్పడి చచ్చిన చోట బూరియున్ మొలవదయింత కింకిట మనోముదమొస్తలితంబుకాన విచ్చల విడి రాజ్యలక్ష్మిదగు చందమునన్ కొనియాడు మున్నతిన్. ఏంటి ఇంకా పాండవులు పాండవులు పాండవులు, ఇంకా పాండవుల్ని వెతకడం, పాండవుల్ని పట్టుకోవడం. 12 ఏళ్ళు అరణ్యవాసాల్లో తిరిగి 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 బడలిపోయారు. అజ్ఞాతవాసంలో దాక్కోవడంలో ఏ జంతువు తినేసి శుభ్రంగా రక్తం మాంసం నాకేస్తే ఎముకలు కూడా భూమిలోకి వెళ్ళిపోయి పచ్చగడ్డి మొలిచి మిగిలిన పశువులు తింటుంటాయి. ఇంకా పాండవులు ఏంటి? ఆ మాట వదిలి బారేసి హాయిగా రాజ్యలక్ష్మిని అనుభవించాను నేను. అంత తేలిక ఎవరి దుశ్శాసనుడు? మీరు ఆలోచించండి. ఏ పాటి పటిమ ఉన్నవాడు? పాండవులలో ధర్మరాజు గారి పేరులో దా అన్న అక్షరం పలకడానికి అర్హత లేనివాడు వాడు అంత డాబుగా మాట్లాడతాడు. మాట్లాడిన వాళ్ళందరూ గొప్పవాళ్ళని మీరు అనుకోకండి. అసలు ఎవడు ప్రాజ్ఞుడో వాడు చాలా గంభీరంగా మాట్లాడతాడు. ఆయన మాట చాలా విలువతో కూడినదై ఉంటుంది, చాలా లెక్క కట్టినదై ఉంటుంది. ఇతరుల యందు గొప్పతనాన్ని వెతుకుతాడు. నేనెంత వాడిని అంటాడు. మీరు చూడండి, ఈ దుశ్శాసనుడు స్వతహాగా సున్నా, ఎందుకు పనికిరాడు. పెద్ద వీరుడా కాదు, చదువుకున్నవాడా కాదు. ఏమిటొచ్చు దుశ్శాసనుడికి అంటే, అంధకారంతో, మొండి పట్టుదలతో, మూర్ఖత్వంతో, యుక్తాయుక్త విచక్షణ లేకుండా అన్నయ్య ఏం చేయమంటే చేస్తారు. అదొక్కటే ఆయనకి తెలుసు. తన జీవితాన్నంతటినీ ఎక్కడికి తీసుకెళ్లి పెట్టేశాడో తెలుసా అండి? అన్నయ్య ఏం చెప్తే చేయడం. అన్నయ్య చెప్తున్నది ధర్మమా అనవసరం, అన్నయ్య ఏం చెప్తే చేస్తాడంతే. ద్రౌపదీదేవిని తీసుకురమ్మని అంతఃపురంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకడిని పంపిస్తున్నాడు. ఆయన భయపడ్డాడు, భీముడు చూస్తున్నాడని. నేను వెళ్ళి రమ్మన్నానన్న మాట గుర్తెట్టుకుని ఉత్తరోత్తరం ఎలా చంపేస్తాడో అని భయపడి వెళ్ళడానికి తగ్గుతున్నాడు. దుర్యోధనుడు పిలిచానంటే వీడు భయపడుతున్నాడు. రా భీముడిని చూసి నువ్వు వెళ్ళి తీసుకురా ద్రౌపదిని అన్నాడు. వెళ్ళి ఏదో కనుక్కొచ్చాడు, రానంటోంది, ఏదో ప్రశ్న అడిగింది. ఈడ్చుకురా అన్నాడు. వదిన గారు, నేను ఈడ్చుకురావడం ఏమిటన్నయ్యా, తప్పు కదా అనలేదు. జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చాడు సభలోకి. చీర విప్పేరా అన్నాడు. అన్నయ్య రజస్వల అన్నయ్య, ఆవిడ ఏకవస్త్ర, ఆవిడ చీర విప్పడం ఏమిటన్నయ్య సభలో? వదిన గారు అన్నయ్య, మనకి కన్న తల్లి చీర విప్పడం ఎటువంటిదో వదిన గారి చీర విప్పడం అటువంటిది. మహాపతివ్రత సభలో విప్పడం ఏమిటన్నయ్య, తప్పు కదా. ఆ మాట నువ్వు అనొచ్చా? అనలేదు, ఇప్పించాడు. కృష్ణ పరమాత్మ చీరలు ఇచ్చాడు, చేతులు నెప్పెట్టాయి, కింద కూర్చున్నాడు. ఘోషయాత్రలో దుర్యోధనుడు అన్ని దెబ్బలు దీని గంధర్వుల చేతిలో, ఇంకెందుకురా నా బతుకు చచ్చిపోతాను, నువ్వు రాజ్యం ఏలన్నాడు దుశ్శాసనుడు. అన్నయ్య నువ్వు రాజ్యం ఏలాలన్నయ్య, నువ్వు చచ్చిపోవడం ఏంటన్నయ్య, వెర్రేడిపిలు ఇడిచాడు. గుడ్డిగా నమ్మి అధర్మంతో ప్రవర్తించే వాళ్ళ వెనక తిరిగి అదే పనిగా జేజేలు కొట్టి అర్థం పర్థం లేని జీవితాన్ని గడిపేసి అదే తమ జీవితానికి సార్థకత అనుకుంటే ఏమైంది? వీడి గుండెలు బద్దలగొట్టి చీల్చి నెత్తురు తాగి ఆ నెత్తుటి చేతులతో వెళ్లి ద్రౌపదీదేవి కురులకు రాసి ముడివేస్తారన్నాడు. శల్యపర్వంలో దుశ్శాసనుడు భీమసేనుడితో యుద్ధానికి వచ్చాడు. వాడి బ్రతుక్కి భీముడితో యుద్ధమా? ఓ 4 బాణాలు వేశాడు, ఆయన ధనస్సు ఎరగొట్టాడు.
అమాంతం భీముడు రథంలోంచి కిందకి దిగి ఆ రోజున చేసిన యుద్ధం మీరు ఎప్పుడైనా శల్యపర్వం వింటారుగా నా దగ్గర విన్నప్పుడు విందురుగా నా దగ్గరే అక్కర్లేదు ఎక్కడైనా వింటారుగా లేకపోతే చదువుకుంటారుగా కాబట్టి ఆ కర్ణుడు రథం మీద నిలబడి ఉన్నాడు కర్ణుడు రథం మీద నిలబడి ఉండగా భీముడు దుశ్శాసనుణ్ణి చూసేటప్పటికి మీద పడి కుమ్మి మోకాలుతో గుండెల్ని గుద్ది అరికాలుతో పీక తొక్కి పైకెత్తి గిరగిర తిప్పి నేలకేసి కొట్టి మీద కూర్చుని గుండెలు చీల్చి నెత్తురు తీసి తాగుతుంటే ఇంత కర్ణుడు బాణం వేయడం మర్చిపోయి అలా ఉండిపోయాడు అందరూ యుద్ధం ఆపేశారు ఇంత బీభత్సమా అని నెత్తురు గుటకలు తాగేశాడు తాగి ఆ నెత్తురు పట్టుకుని వెళ్ళి ద్రౌపదీదేవి కురులకు రాశాడు ఎందుకంత ఘోరమైన చావు చచ్చాడు దుశ్శాసనుడు అసలు అతని బతుకు దిద్దుకోవడం అతనికి రాదు అంతటి మహాత్ముల జీవితాల గురించి మాట్లాడుతున్నాడు కొందరు గురించి మాట్లాడేటప్పుడు మనకు అంత అర్హత ఉందా అన్నది ఆలోచించాలి ఆ అర్హత లేకుండా ఎంత పెద్ద వాళ్ళని పెడితే అంత పెద్ద వాళ్ళ గురించి మాట్లాడడం మంచిది కాదు అది కట్టి కుడుపుతుంది మాట్లాడడం తేలికండి చాలా తేలిక మాట దాటేస్తుంది నాలుక కానీ అది అనుభవంలోకి వస్తుంది ఒకనాడు ఆ పాపం అనుభవంలోకి వచ్చాక తల్లడిల్లిపోతావు అప్పుడు నిన్ను రక్షించేవారు ఉండరు ఎందుకో తెలుసా నువ్వు అనుభవించవలసిందే ఎక్కడికి పోతుంది నువ్వు చేసిన పాపం అది రాకుండా ఉండాలి అది తెలియదు దుశ్శాసనుడికి ఎంత బహుశః మహాభారతం మొత్తం మీద దుశ్శాసనుడంత దారుణంగా చచ్చిపోయినటువంటి వ్యక్తి కౌరవుల్లో ఇంకొకడు లేడు అంత దారుణంగా చచ్చిపోయాడు ఏమిటి మూట కట్టుకున్నాడు అటువంటి వాడు పాండవుల గురించి వాళ్ళ ఎప్పుడో చచ్చిపోయి ఉంటారు ఎముకలు భూమిలో పడిపోతే గడ్డి మొలిస్తే పశువులు తింటున్నాయన్నాడు ఇది దుశ్శాసనుడు అంటే ఇవన్నీ ఎవరు వింటుంటారో తెలుసా అండి ఇవి వింటుంటాడు దుర్యోధనుడు అదేమిటి మళ్ళీ తెలియదా ధర్మరాజు గారు చెప్తే సత్యం అంటాడు ఇంత తెలుసున్నవాడు తప్పురా నువ్వు చెప్తే చెప్పచ్చు కానీ బొత్తిగా అలా మాట్లాడకూడదు పాండవుల గురించి వాళ్ళంటే ఏమనుకుంటున్నావు ఏం మామూలు వాళ్ళు అనుకుంటున్నావా ఏమిటి అతి మాటలు ఏమిటి అలా మాట్లాడకూడదని ఒక్కనాటి కనడం కర్ణపేయంగా వింటూ ఉంటాడు అవన్నీ మీరు ఒకటి ఆలోచించండి నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు వాడు ఎంత చమత్కారమైన మాట అనేవాడంటే కోటేశ్వరరావు గారు నేను తలుచుకుంటే ప్రధానమంత్రిని కాగలడు ప్రధానమంత్రి ఎప్పటికీ నా ఉద్యోగం మాత్రం చేయలేడనేవాడు అంటే నాకు అర్థం కాక ఓ రోజున అదేమిటే అని అడిగాను అవునండి 80 ఏళ్ళు వచ్చినా నేను ప్రధానమంత్రి పదవికి పోటీ చేయొచ్చు 26 ఏళ్లు దాటిపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకోరు కాబట్టి ప్రధానమంత్రి నా పదవిలోకి రాలేడు నేను ప్రధానమంత్రిని కాగలననేవాడు అదో తృప్తి ఏమనగలరు మీరు ఇప్పుడు మీరు అది కాదనడానికి ఏం ఉండదు కానీ అసలు ఆ మాటకు అర్థం ఏమైనా ఉందా అందువల్ల ప్రధానమంత్రి తక్కువ అయిపోయాడా నువ్వు ప్రధానమంత్రి కన్నా గొప్పవాడి అయిపోయావా అంటే ఏం లేదు కానీ వాడికి అదొక పెద్ద తృప్తి ఎప్పుడు ఏమంటే ప్రధాని కన్నా నేను గొప్పవాడిని అంటుండేవాడు అది చెప్పి ఇక మీరు వాడిని ఏమని అనగలరు చెప్పండి అటువంటి ధూర్తతనంతో కూడి ఉంటారు కొంతమంది అలా దుశ్శాసనుడు ఇలా మాట్లాడితే నిగ్రహించడు దుర్యోధనుడు వచ్చిన పెద్ద సమస్య ఇప్పుడు ద్రోణుడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఇది మీరు వినాలి మీ గురించి లోకమంతా ఏమనుకుంటోంది తీసవతల బారేయండి లెక్కలోకి రాదు మీ గురించి పెద్దలు ఏమంటారు అది చాలా లెక్కలోకి వస్తుంది మిగిలిన వాళ్ళ మాట వదిలేండి గాలి మాట దానికి ఏముంది లోకులు నిన్నను చూశారుగా ద్రౌపదీదేవి విషయంలో అవి వదిలేయండి వాళ్ళ గురించి పెద్ద పట్టింపు ఏమిటి ప్రాజ్ఞులైన వారు మీ పేరు ప్రస్తావనకు వస్తే అన్న మహానుభావుడండి అంటారా ధర్మాత్ముడండి ఆయన అంటారా పరమభక్తి తత్పరుడు యోగ్యుడు అంటారా అలా అనిపించుకుంటే నీవు ధన్యుడవు పెద్దల చేత అలా అనిపించుకోలేకపోతే ఏదో తేడా ఉంది నువ్వు మార్చుకోవలసి ఉంటుంది జీవితాన్ని ద్రోణుడు ఏమంటున్నాడో చూడండి క్షాత్ర సమగ్రులు ఆర్యునుత గౌరవ దీప్తులు వర్ణనీయ సౌభ్రాతృలు ఉదాత్త దైవబల భవ్యులు దివ్య సమానులు ఆ ప్రధాపుత్రులు వారి ఆపదలనందునే యోపిన ఇంకనైనా ఈ ధాత్రి గడంగి యూరయు విధంబున చెప్పుడు నేర్పులేర్పడం ఎలాంటి మాటలు చెప్పాడో చూడండి ఎటువంటి మహానుభావుడో అటువంటి మహానుభావుడు అసలు మహాభారతంలో రహస్యం ఏమిటంటే భూమి భారం పోవడానికి
కొన్ని కోట్ల మంది పాపాత్ములు తెగటారిపోవడానికి పరాశక్తి యొక్క అద్భుత విన్యాసము చేత సృజింపబడినటువంటి మహాపురుషుడు ద్రోణుడు. అందుకే ద్రోణుడు స్త్రీ పురుష సంబంధం చేత జన్మించిన వాడు కాదు. అందుకే మనకి లోకంలో ఒక నానుడుంది, మహాత్ముల జననములు మీరెన్నవద్దు అంటారు. కారణం ఏమిటో తెలుసా అండి? పాంచభౌతిక శరీరంతో కర్మను అనుభవించడానికి పుట్టేవాళ్ళు పుడుతూనే ఉంటారు. కోట్ల మంది దీపపు పురుగులు పుట్టినట్టు పుట్టి పడిపోతుంటారు. నలినీ జలగత జలమతి తరళం తత్వజీవితమతిచేత ఫలం విద్ధివ్యాధి అభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు శంకర భగవత్పాదులు. ఒక మహాత్ముడు జన్మించాలంటే అమ్మవారు ఆశ్చర్యకరమైన లీల చేత కారణజన్ముడుగా సృష్టిస్తుంది. అంటే ఏదో ఫలితం ఉంది అని గుర్తు. భరద్వాజుడని ఒక మహర్షి, ఒక ఋషి ఆయన. ఆ భరద్వాజుడు వేదం చదువుకుని 10 మందికి వేదం పాఠం చెప్పుకుంటూ తృప్తిగా ఆశ్రమంలో జీవనం చేసేవాడు. ఆయన ఆశ్రమం కట్టుకున్న చోటకి అప్సరసలు వచ్చి ఎప్పుడూ స్నానం చేసి వాళ్ళందరూ కూడా అక్కడ విహారం చేస్తుండేవారు. అది ఆయనకి తెలుసు. కానీ ఆయనకి దానితో ప్రమేయం ఏం లేదు. ఆయన తపస్సు, ఆయన నిత్యతృప్తుడు. మీతో నేను ఒక మాట అన్నాను, యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. యతి అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము భూషణముగా కలిగినవాడు. బ్రాహ్మణుడు అంటే నిత్య సంతోషంతో ఉండేవాడు, తనకేదో రాలేదని ఏడిచేవాడు కాడు. సంతోషోహి ద్విజన్మనాం. కాబట్టి ఆయన ఎప్పుడూ సంతోషంతో తన వేదాధ్యయనం తాను చేసుకునేవాడు. కాబట్టి ప్రతిరోజు అప్సరసలు అక్కడికి వచ్చి స్నానం చేసి విహారం చేస్తారన్న చోట తపస్సు చేసుకోవాలనుకున్నవాడు ఆశ్రమం కట్టుకోవచ్చా అంటే అసలు ఆయనకి ఆ స్పృహ లేదు. అప్సరసలు స్నానం చేస్తే నాకెందుకు, దేవకాంతలు అక్కడికి వచ్చి నాట్యం చేస్తే నాకెందుకు, నా గొడవ నాది. అలాగే బతికాడు. కాబట్టి ఆయనకు అసలు అటువైపుకు దృష్టి వెళ్ళలేదు అన్నాడు. అటువంటి వాడికి ఆశ్చర్యకరంగా ఒక రోజున ఆయన ఏదో వేదపాఠం చెప్పుకుని బయటికి వచ్చి ఏ బట్ట ఆరేసుకుంటున్నాడు. ఘృతాచి అక్కడ ఒక పర్వత శిఖరం మీద నిలబడి ఉంది. ఆవిడ్ని చూశాడు. అంతే, ఆయన ఎందుకు కామ ప్రచోదనం అయింది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మహాత్ముల యొక్క జీవితములను జననములను మీరు ఎంచవద్దు అని చెప్పడానికి శాస్త్రం కారణం అదే. ఇన్నాళ్ళు ఇంతమంది అప్సరసలు స్నానం చేస్తుంటే చూస్తే మనసు చెలించని వాడికి ఘృతాచిని చూస్తే మనసు చెలించి కామోద్రేకం కలిగి రేతస్సు స్ఖలనమైంది. ఎందుకు అలా జరగాలి అంటే ఒక కారణ జన్ముడు జన్మించాలి. పరాశక్తి నిర్ణయం చేసింది. ఇదే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని. అమ్మవారు అనుకున్నప్పుడు కారణజన్ములు జన్మించవలసి వస్తే ఇటువంటి చిత్రమైన విన్యాసాలు చేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇదేమిటి నాకు ఇలా ఎప్పుడు కామ ప్రచోదనం కలగదే, నా రేతస్సు పతనం కాకూడదే, ఏదో ఉంది పరాశక్తి ఆజ్ఞ అనుకున్నాడు. దానిని పట్టి ఒక ద్రోణి యందు ఉంచాడు. ద్రోణి అంటే ఒక కలశం. ద్రోణి యందు ఉంచాడు అంటే ఆయన గమనించాడు, అది సామాన్యంగా ఒక స్త్రీని చూస్తే కలిగే కామం కాదు, కానీ రేతస్ఖలనమునకు అంతకన్నా మార్గం లేదు. కాబట్టి అమ్మవారు ఆయన మనసు కదిలేట్టు చేసి రేతస్ఖలనం చేయించింది. ఆయన గుర్తుపట్టాడు, ఏదో ఉంది ఇందులో రహస్యం. ద్రోణి యందు పట్టి ఉంచాడు. అది సరి అయిన కాలములో లోపల పిండముగా అయిపోయింది. చిత్రం ఏమిటంటే స్త్రీ సంపర్కం లేదు. లేకుండా ద్రోణి యందు కలశములోంచి ఆయన జన్మించాడు. ద్రోణము నుండి జన్మించాడు కాబట్టి ద్రోణుడు అని పిలిచాడు. ఇప్పుడు చెప్పండి, కారణజన్ముడా కాదా? ఖచ్చితంగా కారణజన్ముడు. ఇటువంటి ద్రోణుడు తండ్రి గారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత తాను గృహస్థుగా చేయవలసిన కార్యక్రమాలకి పక్కన ధర్మపత్ని ఉండకపోతే చెయ్యడానికి వీలు లేదు కనుక భార్యని స్వీకరించాడు, కామంతో కాదు. అది ఎవరిని? కృపాచార్యుడి చెల్లెలైనటువంటి కృపిని స్వీకరించాడు. భార్యని స్వీకరించిన తర్వాత సంతానం పొందడం ధర్మం కాబట్టి ఒక్క కొడుకుని కన్నాడు, అశ్వత్థామని. ఇప్పుడు ఆ అశ్వత్థామకి తాగడానికి పాలు కూడా లేక ఏడుస్తున్నాడు. కృపెంది ఇంత దరిద్రం ఏమిటాయా ఎవరినైనా అడిగింది. మీకు నేను మొన్నటి రోజున ఎప్పుడో చెప్పాను ఈ వృత్తాంతం. ద్రుపదుడి దగ్గరికి వెళ్ళడం అది. ఆయన ఆ రోజుల్లో ఎవరైనా ఇంత ద్రవ్యం ఇస్తే బాగుండును అని ఎదురు చూస్తున్నాడు. అలా అని ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి చెయ్యి చాపడు. భాగవతంలో కుచేలుడు లాంటి వాడు. నీచకృత్యానికి ఒడిగట్టడు, ఐశ్వర్యం కోసం వెంపర్లాడడం.
కాబట్టి ఇప్పుడు విన్నాడు పరశురాముడు భూమండలాన్నంతటినీ కూడా బ్రాహ్మణులకు దానం చేసేస్తున్నాడు తన ద్రవ్యాన్నని. పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు, ఏదో కొంత ద్రవ్యం ఇస్తాడని. పరశురాముడు అన్నాడు, ఆయనకి అప్పటికే ఆగ్నేయాస్త్ర ప్రయోగం అవి వచ్చు, అగ్నివేశుడు నేర్పాడు. ఆయనకి ఎందుకో ధనుర్విద్య అంటే చాలా ఇష్టం, అమ్మవారి ఆజ్ఞ, అమ్మవారు ఆదేశించింది అలా, అందుకు సృష్టించింది. పరశురాముడి దగ్గరికి వెళ్ళి నేను నీ నుండి యాచించడానికి వచ్చానన్నాడు. ఆయన అన్నాడు, ఇప్పటికే నేను భూమిని కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను, నాకున్నదంతా బ్రాహ్మణులకు ఇచ్చేశాను, నాకు ఇవ్వడానికి ఏం లేదు. అయినా ఒక బ్రాహ్మణుడి వచ్చి చెయ్యి జాపావు, నేను నిర్దయగా పంపను, నా దగ్గర ధనుర్విద్య అంతా ఉంది, అది నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన ఏమనాలి, నాకెందుకయ్యా ధనుర్విద్య అనాలి. ఆయన అన్నాడు, నాకు ఇమ్మన్నాడు. అంటే సాంగోపాంగంగా ధనుర్వేదంలో ఉన్న సమస్త అస్త్ర శస్త్రములను కూడా ప్రయోగ ఉపసంహారములన్నింటినీ కూడా మంత్రపురస్సరంగా ఉపదేశం చేసి ద్రోణుడికి అప్పచెప్పేశాడు. ఇప్పుడు భరతఖండంలో ద్రోణుని మించినటువంటి అస్త్ర శస్త్ర విశారదుడు లేడు. అటువంటి వాడు అనుకోకుండా హస్తినాపురం చేరుకున్నాడు. ఏదో పాండవులు పిల్లలు ఆడుకుంటున్నారు, నూతిలో బంతి పడింది, చాలా పెద్ద గొడవ. సరే, మొత్తానికి బంతి పైకి తీస్తే పిల్లలు అన్నారు, మీకేం కావాలన్నారు. రాజకుమారులు 2 గొలుసులు ఇవ్వండి అంటే ఇస్తారు. ఆయన అన్నాడు, ఒక ఆయన ఊరు బయటకు వచ్చి నూతిలో పడిపోయిన బంతిని బాణలాఘవంతో తీశాడని మీ తాత భీష్ముడికి చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి భీష్ముడికి చెప్పారు. అప్పటి వరకు కృపాచార్యుడు నేర్పుతున్నాడు ధనుర్విద్య. గొప్ప ధనుర్విద్యా పారంగతుడు దొరికితే గురువుగా పెట్టాలని చూస్తున్నాడు భీష్ముడు. ఇది వినగానే భీష్ముడు బయటికి వచ్చాడు. వచ్చి మీరు పాండవులకి కౌరవులకి ధనుర్విద్య నేర్పండి అన్నాడు. ఆ తర్వాత తన జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. వేదాంగములు చదువుకున్నవాడు, అందుకని భీష్ముడితో సమాన స్థానాన్ని పొంది భీష్ముడి చేత గౌరవింపబడ్డాడు. కౌరవ పాండవులకి గురువై ఆచార్యుడయ్యాడు, ద్రోణాచార్యుడయ్యాడు. మీరు ఇంద్రుడు గారి ఎదురుగుండా వస్తోంది ఉత్తర గోగ్రహణం, అంతమంది ఎదురుగుండా కనపడితే అంత సైన్యం, మొట్టమొదట హృదయం పరవశించిపోయింది అర్జునుడికి. ఎవరిని చూడగానో తెలుసా అండి? తన గురువుని చూడగానే. కాంచనమయ వేదికా కనత్యేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు అంటాడు. అడిగో మా గురువు మహానుభావుడు అంటాడు. చెవుల పక్క నుంచి 2 బాణాలు, కాళ్ళ దగ్గర 2 బాణాలు వేసి వెళ్ళాడు. గురువుగారు కుశలమా అని అడిగాడు. నమస్కార బాణాలు వేసి వెళ్ళాడు, ధనస్సు పట్టుకుని ఉన్నాడు కాబట్టి. ఈ గురుభక్తి కదరా, లేకపోతే శపిద్దురు అన్నాడు ద్రోణాచార్యులు. అంత గురుభక్తి ఎక్కడుందో వాళ్ళు ఉన్నతిలోకి వచ్చారంతే. అటువంటి గురువు, అటువంటి ద్రోణాచార్యుడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసి వస్తే, ఇంకొక పూట యుద్ధం చేస్తే పాండవులు కారు నీ పక్షాన ఒకడు మిగలడని చెప్పాడు కృష్ణుడు. ఇంకొక పూట, రోజు అక్కర్లేదు, ఒకే ఒక పూట ద్రోణుడు యుద్ధం చేస్తే, ధర్మజ నీ పాండవులు కారు, నీ పనుపున ఒక్క సైనికుడు మిగలడు. ద్రోణుణ్ణి అడ్డు పెట్టగలిగిన వాళ్ళు లేరు, రుద్రుడు. ఇంకా నువ్వు సత్యం సత్యం అంటే ఇంతకన్నా పెద్ద సత్యం ఉండదు ఈ సత్యాన్ని నిలబెట్టడం కన్నా. అశ్వత్థామ హతహ కుంజరహ ఎనుగుపోయిందని ఆ మాట అంటే వదిలేశాడు. అప్పటికే మీకు మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే, సమస్త ఋషులు సప్తర్షి మండలం అంతా వచ్చేసింది కురుక్షేత్రానికి. తేజోరూపులై ద్రోణాచార్యుల వారి చెవుల దగ్గరికి వచ్చి నిలబడి, మహాత్మాని శరీరం పడిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. ఎవరి శరీరమైనా పడిపోవలసిందే, మీ శరీరం కూడా నిధనం అవ్వబోతోంది. కాబట్టి ఇంకా ధనస్సు విడిచిపెట్టేసేసి మీరు చక్కగా యోగ విద్యతో మీ ప్రాణాలన్నింటినీ కూడా ఉపసంహారం చేయండి అన్నారు. తర్వాత కూడా యుద్ధం చేశాడండి కొంతసేపు. ఆ తర్వాత ధనస్సుని విడిచిపెట్టాడు. అందులో మీకు మొన్నటి రోజున చెప్పినట్టున్నాను నేను, ఒక్క ధర్మరాజు, కృష్ణుడు, భీష్ముడు, సంజయుడు, ఈ 4 తప్ప 5వ వాడికి కనపడలేదు. అరికాళ్ళ దగ్గర నుంచి ప్రాణాలన్నింటినీ కూడా నిమిషాల మీద లాగేశాడు. ఎంత యోగ విద్యో చూడండి. ఇంత యుద్ధ భూమిలో లాగి బ్రహ్మస్థానం దగ్గరికి తీసుకెళ్లి బ్రహ్మస్థానాన్ని భేదించి మెరిసిపోతున్నటువంటి ఉల్కల ఆ తేజస్సు ఆకాశ మండలంలోకి వెళ్ళి అంతర్ధానం అయిపోయి ఊర్ధలోకాలకు వెళ్ళిపోయింది. ఆ ఉండిపోయిన శరీరాన్ని దృష్టజ్యుమ్నుడు ఒక్కసారి రథం మీదకి దూకి జుట్టు పట్టుకుని కంఠం కోసేశాడు. అర్జునుడు ఏడిచాడు, మా గురువు అంత దారుణంగా కంఠం కోస్తావా, ఆయన మహానుభావుడు ఎప్పుడో నిర్గమించాడు, శవానికి కంఠం కోసావన్నాడు. అటువంటి వాడు ద్రోణుడు అంటే సామాన్యుడు కాడు. ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడే, మహానుభావుడు. తనని చంపే కొడుకు కోసమని హోమం చేస్తే పుట్టినవాడు దృష్టజ్యుమ్నుడని తెలుసు, అయినా సరే పాఠాలు నేర్పాడు.
గురువుగా ఆయనకి మనసులో తన శరీరం ఒకనాడు పడిపోతుంది, కానీ గురు పదవికి కళంకం రాకూడదు. నన్ను చంపడానికే విద్య నేర్చుకున్నా, నేను నేర్పేస్తానని నేర్పేశాడంతే. అంతటి మహానుభావం. మరి ఏకలవ్యుడు బొటనవేలు ఎందుకు తీశారు? ఇప్పుడు నేను అవన్నీ పట్టుకుంటే ఇంక ఈ విరాటపురం ఎక్కడవుతుంది కానండి. ఈలోగా మా అమ్మాయి పెళ్లి వచ్చేస్తుంది, ఉపన్యాసం చెప్పి కన్యాదానం చేయాలి నేను. కాబట్టి అటువంటి ద్రోణుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, క్షాత్ర సమగ్రులు నీచంగా చచ్చిపోయి ఉంటారన్నాడుగా దుశ్శాసనుడు. నీకు వాళ్ళ గురించి మాట్లాడే అధికారం ఏమిట్రా అనలేదు. వాళ్ళు క్షాత్ర సమగ్రులు అన్నాడు. అంటే పరిపూర్ణమైన క్షాత్రం ఉన్నవాళ్ళు. ఆర్యనుత గౌరవ దీప్తులు, పెద్దలైన వారి చేత ఎప్పుడూ కూడా కీర్తింపబడేవారు. నీలాంటి కుక్కలు మురిగితే వాళ్ళ గౌరవానికి భంగం ఏమిటి? వేరొక మాట, నీకేం తెలుసు వాళ్ళ గురించి? మహాత్ములైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు చెప్పు, వాళ్ళ పేర్లు చెప్పు. ఆయన అంటారు అది కితాబ్, నీకేం అర్థం అవుతుంది ఆయన గురించి? కాబట్టి ఆర్యునుత గౌరవ దీప్తులు, వర్ణనీయ సౌభ్రాతృలు, ఎంత ప్రేమ కలిగిన వాళ్ళో తెలుసా? కాబట్టి కదరా దుర్యోధనుని ఘోషయాత్రలో విడిపించారు. కాబట్టి కదరా ఆనాడు సైంధవుడు తప్పు చేస్తే ద్రౌపది పట్ల విడిచిపెట్టారు. బావగారి వరసని అని చెప్పి, లేకపోతే మీ దుస్సల విధవయ్యేది ఈ పాటికి. ఇది ద్రోణుడి దిప్పు. కాబట్టి వర్ణనీయ సౌభ్రాతృలు, ఉదాత్త దైవ బల భవ్యులు. ఎంత పెద్ద మాట చెప్తున్నాడో చూడండి. నిరంతరము దైవ బలము కలిగినటువంటి వాళ్ళు. నీకో చుట్టూ పెట్టుకున్న బలం, ఆ వాళ్ళదో దైవ బలం. దైవ బలం ఎందుకు వచ్చింది? వాళ్ళ ధర్మానుష్ఠానం. ఉదాత్త దైవ బలులు, దివ్య సమానులు, వాళ్ళు దేవతలతో సమానం రా వాళ్ళు. ఆ పృథాపుత్రులు, కుంతీదేవికి పృథ అని పేరు. ఆ పృథాపుత్రులు వారిని ఆపదలు వందునే. ఇది మీరు బాగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ద్రోణుడి వంటి మహాపురుషుడు అంటున్నాడు, వారిని ఆపదలు వందునే. వాళ్ళకి ఆపదలు వస్తాయా? ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో, ఎవడు దైవాన్ని నమ్మాడో వాడికి ఆపద లేదు. వాడిని చెరుద్దామన్నా చెరపలేరు. వాడిని ఈశ్వరుడు రక్షించుకుంటాడు. కాబట్టి వారిని ఆపదలు వంతునే. యోపిన ఇంకనైన ఈ ధాత్రి గడంగి యూరయు విధంబుల చెప్పుడు నేర్పులేర్పడం. మీకేమైనా చేతనైతే పాండవుల్ని ఎలా గుర్తించచ్చో ఆలోచన చెప్పండి అన్నాడు. చాలదండి ఒక్క పద్యం. ద్రోణుడి వంటి మహాపురుషుడి చేత ఇటువంటి కితాబ్ పొందారు, ఇటువంటి గొప్ప ఆశీర్వచనం పొందారు, ద్రోణుడి మనస్సులో ఇటువంటి స్థానం పొందారు. ఇది పాండవులంటే. అప్పుడు మహానుభావుడు భీష్ముడు నోరు విప్పాడు. ఆయన అన్నాడు, ద్రోణుడు చెప్పింది యథార్థం. ఇప్పటి వరకు మాట్లాడారే, మీరు చెప్పినదంతా పొల్లు, మీకు ఆలోచన లేదు. పాండవులంటే ఎవరో తెలుసా? బ్రాహ్మణ భక్తియు, పరహిత శక్తియు, నిర్మలమతియును, నీతిరతియు, సత్యభాషణమును, సాధు పోషణమును, చిర వితరణమును, సేవ్యగుణము, సన్మార్గరక్షయు, ఉన్మత్త శిక్షయు, సంచితోదయము, కృపాతిశయము, బంధు సంప్రీతియు, భవ్య విభూతియు, శాస్త్రోపగమము, అస్కలిత దమము, సజ్జన స్థవనీయ సౌజన్యములను, ధర్మ సంచిత బహుధన ధాన్యములను కలుగు అక్షీణ పుణ్య దోహలుడు ధర్మసూనుడున్న దేశంబున మానవులకు కొదవకలదే. ఏమనుకుంటున్నారయ్యా? పాండవులంటే నిరంతర ధర్మ తత్పరులు, అపారమైనటువంటి బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వారు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు, నిర్మలమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు, నీతి పాటించేవాళ్ళు, సత్య భాషణం ఉన్నవాళ్ళు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని పోషించే గుణం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు సన్మార్గమును ఎన్నడూ విడిచిపెట్టకుండా ప్రవర్తించేటటువంటి వాళ్ళు, సన్మార్గమును విడిచి తిరిగే వాళ్ళని శిక్షించేటటువంటి వాళ్ళు, కృప కలిగినటువంటి వాళ్ళు, బంధువుల యందు ప్రీతి కలిగినటువంటి వాళ్ళు, అపారమైన ఈశ్వరుని విభూతిని సంతరించుకున్న వాళ్ళు, శాస్త్రము తెలుసున్న వాళ్ళు, ఎప్పుడు పడితే అప్పుడు అర్థం పర్థం లేకుండా స్త్రీల పట్ల కామంతో ప్రవర్తించేటటువంటి స్థితి కలగనటువంటి అస్కలిత బ్రహ్మచర్య దురీణులు, సజ్జనుల చేత నిరంతరము పొగడబడేటటువంటి వాళ్ళు, నిరంతరము ధర్మమును నమ్మి ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళెక్కడుంటారో అక్కడ బహుధన ధాన్య పోషకముతో రాజ్యము సంతోషంతో శోభిల్లుతూ ఉంటుంది అన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి లోటు కాదు, వాళ్ళున్న చోట జనానికి లోటు ఉండదు. ఆపదలు రావు వాళ్ళున్న చోట.
అంత మహాపురుషులరా పాండవులంటే మీకేం తెలుసు? ఇంతమందిని పాండవులు ఎక్కడుంటారు అంటే రకరకాల మాటలు చెప్పారుగా. నేను చెప్తా, దుర్యోధన, నా మాటలు బాగా విని వాటిని అమలులో పెట్టే ఉద్దేశ్యం నీకుంటే నీ చెప్తున్నాను వినన్నాడు. వాడు అదృష్టమేమో ఆ కోణంలో విన్నాడు. అన్నాడు భీష్ముడు, మరియును ఒక్క విశేషం బెరింగించదా అతని యున్న ఎడ గోధనముల్ మెరుగెక్కి పాడి ఏమియు కొరతబడక యుండ చేపి కుడియుచునుండు. ధర్మరాజు పాండవులు ఎక్కడుంటారో అక్కడ గోసంపద విపరీతంగా ఉంటుంది. అక్కడ ఆవులు సుభిక్షంగా ఉంటాయి. విపరీతమైనటువంటి పాడి పంట ఉంటుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నీవు ఎక్కడ ఇటువంటి ప్రాంతం ఉంది అన్నది నువ్వు వెతికి పట్టుకోగలిగితే అక్కడ పాండవులున్నారని గుర్తు. ఈ మాట చెప్పారండి భీష్మాచార్యుల వారు. భీష్ముడంటే భీష్ముడే. ఇవాళ భీష్మాష్టమి కదా, భీష్ముడికి తర్పణం ఇవాళ విడిచిపెడతాం. ఎప్పటి భీష్ముడు? ఆనాటి నుంచి ఈనాటి వరకు భీష్ముడి గౌరవం అంతే. మీకు ఆశ్చర్యం ఒకటి చెప్పనా? లోకంలో ఎవరైనా మరణించిన తరువాత ఆయన అంత్యేష్టికి సంబంధించిన సామాగ్రి తీసుకొస్తారు. ఒక్క భీష్ముడి పేరు మీద మహాభారతంలో భీష్మ పర్వం, అనుశాసనిక పర్వం, శాంతి పర్వం ఇవన్నీ భీష్ముడే. సరే, ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వం వీటన్నింటిలోనూ భీష్ముడు ఇప్పుడు కనపడుతూనే ఉంటాడు. అటువంటి భీష్ముడు ఇంకా ప్రాణాలతో ఉండగా ధర్మరాజు గారు రథం మీద గంధపు చెక్కలు, ఆవు నెయ్యి, అంత్యేష్టి సంస్కారంలో చెప్పే మంత్రాలు చెప్పడానికి ధౌమ్యుణ్ణి, ఆ తర్వాత ఇదే కడసారి చూపు చూద్దురుగా రండని అంతఃపుర స్త్రీలని అందరినీ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఒక మాట చెప్పాడు భీష్ముడితో, తాత, ఆవునేతి కుండలు, గంధపు చెక్కలు, అంత్యేష్టి సంస్కారానికి కావలసినటువంటి మంత్రాన్ని పఠించగలిగినటువంటి బ్రాహ్మణులు, ధౌమ్యుడు, అన్ని సంబారాలు తీసుకొచ్చానన్నాడు. ఇంకేమిటి కొరత? నువ్వు శరీరం వదిలిపెట్టడమే. అంటే ఇది ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి? వాషింగ్ మిషన్ సిద్ధం, కరెంటు రెడీ, సర్ఫ్ గుండా వేసేసాను, నీళ్లు వదిలేశాను. మీరు ఒక్కసారి వచ్చి ఆ పంచాలాల్చి ఇచ్చేస్తే వేసేస్తాను వాషింగ్ మిషన్. అండం ఎలా ఉంటుందో అంత తేలిగ్గా చెప్పాడు ధర్మరాజు. అది కొంచెం కష్టంగా అనిపించట్లా మీకు? అయితే తెలివి తక్కువ వాడై చెప్పలేదు ఈ మాట. అంత తేలికగా శరీరాన్ని వదలగలడు. ఇది భీష్ముడంటే.